వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి పట్టణంలో సైబర్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందులో భాగంగా బుధవారం మరొక మోసం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని స్నేహపురి కాలనీకి చెందిన నసీరుద్దీన్కు అమెజాన్ పేరిట ఉద్యోగం ఇప్పిస్తామని ఫేక్ కాల్ వచ్చింది. మొదటగా 650 రూపాయలు చెల్లించి ఐడి తీసుకోవాలని కోరగా అతను ఐడిని తీసుకున్నాడు. తరువాత 1650 చొప్పున మళ్లీ డబ్బులు ఫోన్పే ద్వారా అమెజాన్ కంపెనీకి చెందిన రాకేష్ కుమార్, కమలేష్ ఇద్దరూ మాయమాటలు చెప్పి మోసం చేశారన్నారు.